అధిక లాభం కోసం రైతులు ఆయిల్ ఫామ్పై దృష్టి సారించాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి అలివేని తెలిపారు. ఈరోజు గురువారం రోజున మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి మండల వ్యవసాయ రైతులు ఆయిల్ ఫామ్పై దృష్టి సారించాలని, ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లయితే 90% సబ్సిడీ ఉంటుందని, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఇతరత్ర వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో ఆయిల్ ఫామ్ కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆయిల్ ఫామ్కు మొదటి ప్రాధాన్యతనిస్తూ రైతులకు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి అధిక లాభాలు కలిగిన ఆయిల్ ఫామ్ను రైతులు సాగు చేసినట్లయితే లక్షల్లో లాభాలు పొందవచ్చంటూ, ఆయిల్ ఫామ్ వేసే క్రమంలో సైతం ఇతరత్ర అంతర్ పంటలు సైతం వేసి అధిక లాభాలు పొందవచ్చని, రైతులకు 2 రకాలుగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తే లాభాలు ఉన్నవని రైతులు ఈ విషయాన్ని గమనించి ఆయిల్ ఫామ్ సాగు చేయాలంటూ పేర్కొన్నారు. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. పామ్ ఆయిల్ పామ్ పంట వైపు దృష్టి సారించండి, డీడీలు కట్టుకోండి. డీడీలు కట్టినట్టయితేనే మనకు గవర్నమెంట్ దాదాపు మీకు 90% సబ్సిడీ, అంటే కేవలం మీరు 100కు 10 రూపాయలు మాత్రమే కడుతున్నారు. మిగిలిన 90 రూపాయలు గవర్నమెంట్. మీకు హార్టికల్చర్ అధికారులు, మరి హార్టికల్చర్ ఫీల్డ్ అసిస్టెంట్స్, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ శాఖ అధికారులు, మన జిల్లా వ్యవసాయ యంత్రాంగం మరియు జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళందరూ ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. రైతులు మోటివేట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు ఇంతమంది చెప్తున్నారు అంటే అర్థమైంది. ఎంత అంటే అంత లాభదాయకమైన పంట, మీకు ఎలాంటి కష్టం ఉండదు, సింపుల్గా పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు సంవత్సరానికి 1,50,000 నుంచి 3 లక్షలు, 3 లక్షలు కూడా దాటొచ్చు ఫ్యూచర్లో. 4 ఏళ్ళ తర్వాత పంట వస్తుంది అని చెప్పేసి మధ్యలో ఏమేయలేం, ఖాళీగా ఉంటుందేమో అనుకున్నారు. అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. కాబట్టి 57 మొక్కలు మాత్రమే అక్కడక్కడ మనం ఈత, తాటి చెట్లు, గతంలో మనం వేప చెట్లు అక్కడక్కడ ఉంటాయి కదండి పొలాలలో, ఆ టైప్లో ఇది చిన్న మొక్కగా ఉన్నప్పుడు నీడ ఇలాంటి ప్రాబ్లం కూడా లేదు. కాబట్టి 4 ఏళ్ళ వరకు ఏ పంటైనా సాగు చేసుకోవచ్చు. 4 ఏళ్ళ తర్వాత కొంచెం నీడ అవసరమైన మొక్కలు సాగు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ వ్యవసాయ విస్తీర్ణాధికారులు, వ్యవసాయ శాఖ కార్యాలయము, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయము, డివిజన్ వ్యవసాయ శాఖ కార్యాలయము, అన్ని కార్యాలయాల్లో అందరూ రెడీగా ఉన్నారు మీకు చెప్పడానికి, పంటల గురించి చెప్పడానికి, అసెస్ చేయడానికి.